కరీంనగర్ ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలోని ముఫ్తీ యూనస్ కస్మీ కన్వీనర్ అంకితమైన సవరణ బిల్లు 2025కు వ్యతిరేకంగా క్రమబద్ధమైన మరియు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయంలో ముగిసింది. ఇక్కడ జిల్లా పరిపాలనకు నిరసన మెమొరాండం సమర్పించబడింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పండితులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువత మరియు వివిధ ముస్లిం సమాజంలో వృద్ధ పౌరులు పాల్గొన్నారు. పాల్గొనే వారి జాబితాలో చేయబడిన వారి చేతుల్లో బ్యానర్లు మరియు ఫ్లెకార్డులు చేస్తున్నారు. అంకితమైనది మా హక్కు, మేము స్నాచింగ్ చేయనివ్వము, షరియా చట్టాలకు పరిచయం, డెడ్ సేవ్, రాజ్యాంగాన్ని రక్షించండి అని. వెంటనే ర్యాలీలో సోదరులు కూడా రాజ్యాంగాన్ని రక్షించడానికి ముస్లింలతో కలిసి నిలబడతారని హామీ ఇచ్చారు. ర్యాలీ ముగింపులో జిల్లా కలెక్టర్కు సమర్పించిన మెమరాండం ప్రభుత్వం వెంటనే వివాదాస్పద సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేసింది. లేకపోతే నిరసన యొక్క పరిధిని మరింత విస్తరిస్తారు. ర్యాలీ మౌలానా ఉమర్ ఫరూక్ ప్రార్థన వద్ద ముగిసింది. خيريت الحمد لله إمام صاحب خيريت సెక్రటరీ వీరు ఈ ర్యాలీకి మద్దతు తెలపడానికి వచ్చారు. వీరితో కోరేది ఏమంటే మా ర్యాలీలో 5 నిమిషాలు మీరు పాల్గొని మనకు ఉంటారని మేము కోరుకుంటాం సార్. ఇప్పుడు కృష్ణఫర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నేను కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రిస్టఫర్ గా మాట్లాడుతున్నాను. మనమంతా కూడా భారతదేశంలో అన్నదమ్ముల మక్క చెల్లెళ్ళముగా, సొంత సహోదరి సహోదరులుగా భారతదేశం పుట్టిల్లుగా మనం బ్రతుకుతున్నాము. మనకెవరు శత్రువు లేరు, మనమెవరికి శత్రువు కాము. శత్రువులను భావించే వారిని ఎదుర్కోవడానికి మనమంతా ఒక్కటిగా
ఈ కుట్రను ఎదుర్కొనకు మనమంతా బలమైన ధీరులముగా, బలమైన యోధులముగా మనమంతా సమానంగా పోరాడవలసిన వారంగా ఉన్నాం. ఏ విధమైన బాధలు కల్పించాలో అందులో ఆరితేరి అన్ని అస్త్రాలు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డు మీద కూడా మరి ఏనాడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళకు ఇనాం భూమిగా ఇచ్చినటువంటి దాన్ని ఈ రోజు డాక్యుమెంట్ తీసుకురావాలి, అది లేకపోతే మీకు చెల్లెదనేటువంటి తప్పుడు నిర్ణయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి 40% ఉన్నటువంటి ముస్లిం సోదరులని, ఆ ముస్లిం మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రానున్న దినాల్లో ఈ మైనార్టీస్ అందరూ క్రైస్తవులు కావచ్చు, సిక్కుల వాళ్ళు కావచ్చు, ముస్లింస్ పక్షంగా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మైనార్టీస్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మేము తప్పకుండా మా యొక్క మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం గమనించండి, మైనార్టీస్ అంటే ఈ రోజు అనుకుంటున్నారు కేవలం ముస్లిమ్స్ అనే. ఈ మైనార్టీస్ కాదండి ముస్లిమ్స్, మీతో పాటు మేము క్రైస్తవులం, సిక్కులం, జైనులం అందరం ఉన్నాం కనుక మనమే మెజారిటీ. ఈ యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం అంతా కూడా మన భుజస్కంధాల పైన ఉన్నది. మనం వేసేటువంటి ఓటు రాజకీయంతోనే ఈ రోజు వాళ్ళు ఏ ప్రభుత్వం చలామణి చేస్తున్నారో అదే ఓటుతో వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి రోజులు సమీపంలో ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కేవలం ఈ యొక్క వర్గాన్ని మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో దళితుల మీద, క్రైస్తవుల మీద నిన్నగాక మొన్న ఒక దళిత సోదరులు విపరీతంగా కొట్టినారు. చట్టం ఎందుకు పెట్టినారండి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వాళ్ళని దోషిగా నిలబెట్టాలి తప్ప ఊరి మీద ఉన్నటువంటి వారందరూ ఒక యవనస్తుని పట్టుకొని విపరీతంగా బాధినారు. అలాగే నిన్నటి దినాన గోదావరి కాని ప్రాంతంలో క్రైస్తవ సోదరుడి మీద భయంకరంగా దాడి చేసి ఆ క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా అతని అతి దారుణంగా చిత్రహింసలు పాల్చేసి అవమానాన్ని గురి చేసినారు. ఈ రోజు భారతదేశం ఎక్కడ వెళ్తా ఉందండి? ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఈ భారతదేశ పాలకులను నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఒక్కడే ప్రశ్న అడుగుతున్నారు. రామరాజ్యం రామరాజ్యం అంటారు. రామరాజ్యం ఇదే చెప్తుందా అండి? ఒక మతాన్ని ద్వేషించమని, ఒకరిని తృణీకరించమని, ఒకరిని టార్గెట్ చేసామని చెప్తున్నా అండి? రామరాజ్యం అంటే అందరూ సుభిక్షంగా ఉండాలి, కుల మత జాతి భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలన్నటువంటిదే రామరాజ్యం యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు రాముని పేరు చెప్పుకొని ఎన్ని మారణ